అందరికీ నమస్కారం అండి. ఈరోజు జేఈ మెయిన్స్ ద్వారా బీటెక్ ఇంజనీరింగ్ కోర్సులో ఇండియాలో ఉన్నటువంటి టాపెస్ట్ ఇన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుకుందాము. ముఖ్యంగా జేఈ మెయిన్స్ ద్వారా ఎన్ఐటీల్లోను, త్రిబుల్ ఐటీల్లోను, జిఎఫ్టిఐల్లోనూ బీటెక్ ఇంజనీరింగ్ కోర్సులో అడ్మిషన్లు ఇస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్. మరి చాలామంది ఎన్ఐటీలు, త్రిబుల్ ఐటీలు, జిఎఫ్టిఐలు వీటి గురించి మాట్లాడుతూ ఉంటారు. కాకపోతే చాలామంది ఇంటర్మీడియట్ చదివిస్తున్నటువంటి పిల్లల యొక్క పేరెంట్స్ కళ్ళన్నీ కూడా ఇలాంటి ఎన్ఐటీల్లోని, ఇలాంటి ఐఐటీల్లోని చదివించాలనే ఒక కోరిక అయితే ఉంటుంది. కానీ చాలామంది పిల్లల యొక్క పేరెంట్స్ వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వల్ల, వాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రదేశాల్లో వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అవకాశాల వల్ల ఎన్ఐటీల గురించి మరియు ఐఐటీలు గురించి చాలా డెప్త్గా తెలియకపోవచ్చు. అలా తెలియకపోవడం వల్ల వాళ్ళ పిల్లలు బాగా చదివినా సరే వాళ్ళ పిల్లలకు పూర్తిగా మనం గైడ్ చేయలేక చాలా పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ పిల్లలు పేరెంట్స్ నుంచి సరైన గైడెన్స్ దొరక్క వాళ్ళు పూర్తిగా వాళ్ళ యొక్క కాలేజెస్ పైన లేక వారంతట వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలాసార్లు వాళ్ళు కష్టపడి మంచి ర్యాంక్ వచ్చినా సరే సరైన ఎన్ఐటీల్లోనూ, సరైన ఐఐటీల్లోనూ వాళ్ళు కౌన్సిలింగ్లో సీట్ సంపాదించుకోలేకపోతున్నారు. ఇలాంటి కేసులు చాలా చూసాం మనం. అలాగే సీట్ వచ్చిన తర్వాత కూడా మంచి బ్రాంచ్ ఏది, ఏ బ్రాంచ్లో మనం సీటు పొందాలి అనే విషయం కూడా వాళ్ళకు తెలియక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో నేను ఈ వీడియో ద్వారా మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను. అసలు ఎన్ఐటీ అంటే ఏంటి, ఎన్ఐటీ ఎంట్రన్స్ టెస్ట్ ఎవరు కండక్ట్ చేస్తారు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకున్నాను. ఎన్ఐటీ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇవి కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి కాలేజెస్. ఈ కాలేజెస్ని మన ఇండియాలో ప్రతి రాష్ట్రంలో కూడా ఒక కాలేజీ ఎన్ఐటీ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ఐటీల్లో ఆ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు 50% సీట్స్ పొందుతారు. మిగతా 50% సీట్స్ కూడా అదర్ స్టేట్ వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఎన్ఐటీ తాడేపల్లిగూడెంలో ఉంది. తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి ఎన్ఐటీలో సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో చూసుకుంటే 150 సీట్స్ ఉంటాయి. ఈ 150 సీట్స్ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఇంటర్మీడియట్ చదివి ఉన్నారో వాళ్ళకి 50% సీట్స్ అంటే 75 సీట్స్ వాళ్ళకి వస్తాయి. మిగతా 75 సీట్స్ అదర్ స్టేట్ వాళ్ళకి వస్తాయి. సిమిలర్గా తెలంగాణ వరంగల్లో ఉన్నటువంటి ఎన్ఐటీల్లో సగం సీట్లు హోమ్ స్టేట్ అంటే తెలంగాణ స్టేట్ వాళ్ళకి వస్తాయి. మిగతా 50% సీట్స్ అదర్ స్టేట్ వాళ్ళకి వస్తాయి. అంటే ఎన్ఐటీల్లో ప్రతి స్టేట్ వాళ్ళకి కూడా 50% ఆపర్చునిటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఎన్ఐటీ కాలేజీలను ఏర్పాటు చేసింది. అది ఎన్ఐటీకి సంబంధించినటువంటి నేపథ్యం. మరి ఎన్ఐటీ ఎంట్రన్స్ టెస్ట్ ఎవరు కండక్ట్ చేస్తారు అంటే ఇది ఎన్టీఏ వాళ్ళు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు అందులో కొంతమంది గ్రూప్ ఆఫ్ మెంబర్స్ని ఈ యొక్క పేపర్స్ తయారు చేసి ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అయితే వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇది సపరేట్గా ఒక ఐఐటి వాళ్ళు అలా కండక్ట్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఐఐటి అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐఐటి వాళ్ళకి ఇస్తారు. ఈసారి ఐఐటి అంటే జేఈ అడ్వాన్స్ కండక్ట్ చేయాలంటే ఐఐటి కాన్పూర్ వాళ్ళకి ఇచ్చారు. అట్లా ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్కసారి ఇస్తారు జేఈ అడ్వాన్స్ అయితే. అది ఎన్ఐటి అయితే మాత్రం ఈ యొక్క ఎన్టీఏ వాళ్ళే కండక్ట్ చేస్తారు. అయితే ఎన్ని మార్క్స్కి కండక్ట్ చేస్తారు అంటే మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను, 300 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 300 మార్క్స్లో కూడా 3 సబ్జెక్టుల మీదే కండక్ట్ చేస్తారు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇందులో కూడా ఈచ్ సబ్జెక్ట్కి 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్క్స్ ఉంటాయి. రైట్ చేస్తే స్టూడెంట్ 4 మార్క్స్ వస్తే, రాంగ్ చేస్తే -1 అవుతుంది. ఈ విధంగా మార్క్స్కి సంబంధించినటువంటి పేపర్ ఉంటుంది. అయితే ఇలా కండక్ట్ చేసిన తర్వాత మన స్టూడెంట్స్ రాసిన దానికి ఎంత పర్సంటైల్ వస్తే సేఫ్ స్కోరు, ఇక్కడ పర్సంటేజ్ చెప్పరు ఇంటర్మీడియట్ లాగా. ఎన్ఐటీల్లో మాట్లాడుకునేది ఎక్కువ పర్సంటైల్. ఎంత పర్సంటైల్ వస్తే సేఫ్ స్కోరు ఫర్ ఎన్ఐటీలో అడ్మిషన్ పొందడానికి. దీని గురించి డీటెయిల్గా వేరే వీడియోలో చెప్తాను. కానీ ఇప్పుడు టెంటేటివ్గా అయితే మాత్రం ఒక ఎన్ఐటీల్లో మన పిల్లవాళ్ళు అడ్మిషన్ పొందాలంటే
99 నుంచి 98 వస్తేనే మంచి ఎన్ఐటీల్లో మంచి బ్రాంచ్ వస్తుంది. అది నేను మాట్లాడేది ఓసీ మేల్ గురించి. అదే ఓసీ ఫిమేల్ గురించి మాట్లాడితే, గర్ల్స్ గురించి మాట్లాడితే 97, 96 వరకు కూడా మంచి ఎన్ఐటీల్లో సీట్ వస్తుంది. అంటే అర్థం చేసుకోండి, 97 లేదా 98% సేఫ్ స్కోర్ తప్ప ఎన్ఐటీలో అడ్మిషన్ కోసం. అంతకంటే ఇంకా కిందకి దిగిపోతే మాత్రం సేఫ్ స్కోర్ కాదు. దీని గురించి డీటెయిల్గా వేరే వీడియోలో మనం మాట్లాడుకోవచ్చు. మరి ఎంత పర్సంటేజ్ వస్తే ఐఐటీలో అంటే జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అవుతారు అంటే, అది కూడా మీకు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అది కూడా పర్సంటేజ్ చాలా వరకు కూడా 93% లాస్ట్ టైం అయితే జనరల్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 81, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే 79, ఎస్సీ వాళ్ళకైతే 60. ఇట్లాగా పర్సంటేజ్ జేఈ అడ్వాన్స్ రాయడానికి ఉంటుంది. మరి ఎన్ని సీట్స్ ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయంటే, ఎన్ఐటీల్లో అయితే మనకు ఉన్నటువంటి 31 ఇన్స్టిట్యూషన్లో 24,000 చేంజ్ ఉన్నాయి. ట్రిపుల్ అయితే ఇన్స్టిట్యూషన్స్ 26 ఉన్నాయి, దాంట్లో 8,000 చేంజ్ ఉన్నాయి. అట్లాగే గవర్నమెంట్ ఫండెడ్ దాంట్లో అయితే 9,402 ఉన్నాయి. ఈ విధంగా 42,170 సీట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్స్కి మనము పోటీ పడాలి. అంటే చూడండి ఎంత కాంపిటీషన్ ఉందో. కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ సెషన్లోని 99, 98, 97కి తగ్గకుండా మనము ప్రిపరేషన్ ఉండాలి, ప్రజెంటేషన్ ఉండాలి. అప్పుడే మనం సేఫ్ స్కోర్ ఫర్ ఎన్ఐటీ అడ్మిషన్